హాయ్ మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన మైండ్ మంత్ర యొక్క తత్వం ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేసి చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే, మనం ఏదైతే మంచి చెప్పుదామని ప్రయత్నిస్తామో అది మ్యాక్సిమం ముందు అర్థం కాదు. సో అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనము చెప్పేది ఏంటంటే వాస్తవాలు చెప్పుకొస్తాం. ఇప్పుడు ఒక బైబిల్ ఉన్నదనుకో, చాలామంది చెప్పేవారు ఉన్నారు. దాన్ని వినడం, దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్తే దాన్ని వింటూ ఆహా ఓహో నాదాలు చేస్తారు. భగవద్గీత, ఖురాన్ ఇవన్నీ సేమ్ అలాగే వింటారు అన్నమాట. వాస్తవాలు ఏవైతే చెప్తామో అది మాత్రం వినరు. అంటే మనిషి యొక్క చేష్టలు, మనిషి యొక్క విధి విధానము ఎలా ఉంటుందనేసి చెప్తే దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఈ రామాయణ మహాభారతం కథలు చెప్తే ఎంతోమంది వింటారు, దాన్ని ఆచరిస్తారు. కానీ వ్యక్తిగతంగా నీకు నువ్వుగా ఉన్నతంగా జీవించు అని చెప్తే మాత్రం ఎవ్వరు వినడానికి సిద్ధంగా ఉండరు. ఫస్ట్ వినేవాడు బాగుపడతాడు, విననివాడు అక్కడే ఉండిపోతాడు. అంటే నువ్వు ఇంతవరకు ఎన్నో పూజలు పునస్కారాలు చేసావు, ఇంతవరకు ఎన్నోసార్లు చర్చికి వెళ్ళావు, ఎన్నోసార్లు టెంపుల్కి వెళ్ళావు, ఎన్నోసార్లు మసీదుకి వెళ్ళావు. అయినా నీ యొక్క కోరికలు తీరకపోవడానికి గల కారణం ఏంటంటే నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం. ఇది నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇలాంటివి ఏంటంటే మనకు నిజాలు చెప్తే ఎవరికైనా కొంచెం దాన్ని ఏమంటారంటే గిల్టీగా ఉంటుంది అన్నమాట. ఇదంతా దేవుడే చేస్తుండు కదా, దేవుడే సృష్టించింది కదా, దేవుడే చేస్తుండు కదా. అసలు దేవుడు ఎక్కడండి? దేవుడు పూజలు పునస్కారాలు అనేది అది సపరేట్. నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ మనమే దేవుడిగా బిల్ట్ చేసుకుంటూ మానవుడే మహనీయుడు అనే సంగతి మర్చిపోయి ఒక విగ్రహ రూపంలో, ఒక చర్చి రూపంలో, ఒక మసీదు రూపంలో ప్రార్థనలు చేసుకుంటూ, నమాజ్ చేసుకుంటూ, కొబ్బరికాయ కొట్టుకుంటూ, గుళ్ళలకు తిరుగుకుంటూ టైం వృధా చేయకండి. మీ లోపలే దైవత్వం ఉంది, మీ లోపలే విశ్వం ఉంది, మీ లోపలే అనంతమైన శక్తి ఉంది. దాన్ని మీరు గుర్తించినప్పుడే ఈ యొక్క పంచభూతాలు మీకు సహకరించడం జరుగుతుందన్నమాట. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏం చేశాము, ఎక్కడి వరకు ఉన్నాము, చిన్నప్పటి నుంచి నేను చేసింది ఏంటి, ఏ ఆలోచనలు చేశాను, ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఒక్కసారిగా మీరు ప్రశ్నించుకున్నట్టయితే నేను చెప్పేది ఎంతవరకు వాస్తవం మీకే అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో షేర్ చేయండి. బాయ్.